కోట్ల మంది పబ్లిక్, లక్షల మంది ఆఫీసర్లు, వేల మంది పోలీసులు, వందల మంది ఎమ్మెల్యేలు, 20-30 మంది మంత్రులు, అందరికి పెబ్బ ఎవలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. అందరూ ఆయన మాట మీదకెళ్ళి నడవాల్సిందే, ఆయన ఆర్డర్ పాటించాల్సిందే. కాదు లేదు కష్టం గిష్టం అంటే నడవది. సీఎం సీటుకుండే పవర్ అలాగుంటది మళ్ళా. కానీ ఇప్పుడు ఎట్లున్నదంటే మీరు ఎవరైతే మాకేంది అరెస్ట్ చేసుడే జైలుకు పంపుడే అని రువ్వడు చూపిస్తుందో ఈడీ 50 రోజుల్లోనే 2 సీఎంలను అరెస్ట్ చేసిండ్రు. మరి రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రిని, అప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రిని. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ సార్ను, భూముల స్కామ్ కేసులో హేమంత్ సార్ను. ఇద్దరికి నోటీసుల మీద నోటీసులు వచ్చినాయి. ఇద్దరు డుమ్మాల మీద డుమ్మాలు కొట్టిండ్రు. ఆఖరికి కోర్టులకు పోయినా అరెస్ట్ అవుడైతే తప్పలే. కాకుంటే హేమంత్ సార్ అరెస్ట్ కు కొన్ని గంటల ముంగట సీఎం పదవికి రాజీనామా పెట్టిండు. ఈ లెక్కన పదవిలుండి అరెస్ట్ అయిన ఫస్ట్ సీఎం కేజ్రీవాల్ సారే. ఇండియా కూటమిలో ఉన్న హేమంత్ సోరెన్, ఇప్పుడు ఈయన, ఇంకెవరైనా ఉంటే అందరిని అవ చేసేస్తారు. 2 సీఎంల నడుమ మాజీ సీఎం బిడ్డ కవితక్క అరెస్ట్ అయ్యే. మందు దందా కేసులు ఎన్ని నోటీసులు పంపినా విచారణకు అస్సలు పోకుంటే ఇంటికి వచ్చి పట్టుకపోయిరి. అయితే మోడీ గారు చెప్పిందే ఈడీ చేస్తుందనేది ప్రతిపక్షాల మాట. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో ఒక్కలంటే ఒక్క బీజేపీ లీడర్ ను సుతా అరెస్ట్ చేయలే ఈడీ. బీజేపీకి పడని పార్టీల పని పడుతుంది, దొంగ కేసులు పెడుతుంది. 1000 కేసులు పెట్టినా బొచ్చడు మందిని అరెస్ట్ చేసినా శిక్షలు ఎందుకు పడతలేవు అని అడుగుతున్నారు. 2004 నుంచి 2014 వరకు సిబిఐ ఈడీ కేసులు 10 ఏళ్లలో 150 నుంచి 200 లోపు కేసులుంటే ఈ 10 ఏళ్లలో దాదాపు 2954 కేసులు ఈ దేశంలో పెట్టి చాలా మందిని ఇబ్బంది పెట్టారు. చేర్లంతా జూటా స్కాములు చేసిండ్రు కాబట్టి అరెస్ట్ అవుతున్నారు అనేది బీజేపీ లీడర్ల మాట. కేజ్రీవాల్ 9 సార్లు సమన్స్ ఇస్తే నువ్వు నిజాయితీ పడవైతే విచారణ పిలిచినప్పుడు బాజాప్తా పోయి చెప్పొచ్చు కదా. ఓ దిక్కు ఎలక్షన్లు నడుస్తుంటాయి, ఇంకో దిక్కు సీఎం అరెస్టు, కాంగ్రెస్ అకౌంట్లకు తాళాలు, ప్రతిపక్ష లీడర్ల మీద కేసులు. ఇవన్నీ చూస్తున్న పబ్లిక్ ఏం తీర్పిస్తారో మరి.